హలో! హాయ్! అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద 9 వ్యూవర్స్. మేము అమెజాన్ ఫ్రెష్‌కి వచ్చినామనమాట. కొంచెం ఉగాది షాపింగ్ ఉంది. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకుందామని వచ్చినామనమాట. ఈ స్టోర్ రీసెంట్‌గా ఓపెన్ చేశారు. మేము రావడం కూడా సెకండ్ టైమ్. అండ్ నేను ఇంకా ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు స్టోర్‌ని. సో, ఈ సెక్షన్‌లో మొత్తం ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇదంతా ఆర్గానిక్ వెజిటబుల్స్ అండ్ ఇక్కడ ఫ్రూట్స్ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి చికెన్ అండ్ ఇది మీట్ సెక్షన్ అనమాట ఇదంతా. ఈ స్టోర్ లో నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈ స్టోర్ లో కస్టమర్స్ కన్నా అమెజాన్ ఎంప్లాయీస్ ఎక్కువ కనిపించారు. మేబీ ఈ స్టోర్ కొత్తగా ఓపెన్ చేశారు కదా, ఇంకా ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నట్టుంది వాళ్ళు. ఈ పాట్స్ నేను యూస్ చేస్తాను, చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చిప్స్ వావ్ లేస్ ఈ చిప్స్ కూడా బాగుంటాయి. కెటిల్ కుక్డ్ ఈ రో అంతా చిప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ డ్రై ఫ్రూట్స్, క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్. గుడ్ ఫ్యాట్స్ బటర్. సో ఈ రో అంతా లిక్కర్ అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ లిక్కర్ బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ. సైడ్ కూడా బియర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా బ్రెడ్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ ఆర్గానిక్ బ్రెడ్ ఉంటుంది, బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది, వైట్ బ్రెడ్ ఉంటుంది, ఏ బ్రెడ్ అన్నా ఉంటుంది. అండ్ ఫ్రెష్ కిచెన్. ఇక్కడ ఫ్రెష్ పిజ్జాస్ దొరుకుతాయి. మేము ఒకసారి ట్రై చేసాము, టేస్ట్ అంతా బాగాలేదు. ఇంకా దాని మీద $3 కూడా ఆఫ్ ఉంది. మనం Amazon.com నుంచి ఆర్డర్ చేసి ఇక్కడ పిక్ చేసుకోవచ్చు అనమాట. ఇవి రెగ్యులర్ గా మనం గ్రోసరీ స్టోర్ లో చూసే కౌట్ సెక్షన్స్ అన్నమాట. ఇందులో డాష్ కార్ట్ లైన్ కూడా ఉంది, సో అది డిఫరెంట్ గా ఉందన్నమాట. ఇది ఫ్రోజన్ ఫుడ్ సెక్షన్ అన్నమాట.
హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ అగైన్. సో అమెజాన్ వీడియో చూసారు కదా, అమెజాన్ షాపింగ్ది. మేము గ్రాసరీకని వెళ్ళాము అండ్ ఉగాది షాపింగ్ కూడా వెళ్ళామన్నమాట. సో అక్కడ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకున్నాము. బట్ అంత ఎక్కువ తీసుకోలేదు, చాలా ఎక్స్పెన్సివ్ ఉండే. సో అక్కడ నుంచి మేము ఇండియన్ స్టోర్కి కూడా వెళ్ళామన్నమాట. అక్కడే నాకు ఉగాదికి కావాల్సినవి మ్యాంగో, దాని తర్వాత మ్యాంగో లీవ్స్ కావాలి కదా అది, దాని తర్వాత ఇంకా వేప పూత ఉంటుంది కదా అది, ఇంకా కొన్ని ఫ్లవర్స్, ఇంకా కొన్ని వెజిటబుల్స్ అండ్ గ్రాసరీ ఐటమ్స్ కొన్ని తీసుకున్నాను అనమాట. సో ఆ వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట. సో రేపు ఉగాది ఫెస్టివల్ కదా, రేపు నేను యాక్చువల్గా 2 శారీస్ నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను అనమాట. ఇందులో నేను రేపు ఒకటి కట్టుకుందామని అనుకుంటున్నాను. సో ఆ 2 శారీస్ ఏంటో నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ 2 శారీస్ నేను ఇండియాలో ఒకటి మా ఫ్రెండ్ దగ్గర కొన్నాను, ఇంకొకటి స్టోర్లో కొన్నాను అనమాట. సో ఆ శారీస్ ఏంటో చూపిస్తాను. సో ఇది అన్నమాట. ఇది కొంచెం లైట్ వెయిట్ పట్టు శారీ అన్నమాట, పర్పుల్ కలర్. ఇది శారీ అంతా ఇట్లనే ఉంటుందన్నమాట. సారీ, ఇది పళ్ళు అనుకుంటా. యా, అండ్ సారీ, అది బాడీ అంతా అట్లా ఉంటుంది. అండ్ ఇది పళ్ళు అన్నమాట. సో ఇది నేను స్టోర్లో కొన్నాను. మంచి డార్క్ పర్పుల్ కలర్ అన్నమాట. సో ఇది నేను రేపు వేసుకుంటాను. దీని మీద బ్లౌజ్ చూపిస్తాను. దాని మీద బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట. ఇది మగ్గం వర్క్ కాదు, ఇది నెక్ ప్యాచెస్ అని దొరుకుతాయి కదా, అవి వేయించాను అనమాట. అండ్ షార్ట్ హ్యాండ్స్, ముందు ఇట్లా జస్ట్ ప్లెయిన్ వచ్చిందనమాట. అండ్ ఇలా డోరీస్ కూడా పెట్టించాను. సో ఇది అనమాట దాని మీద బ్లౌజ్ ఇది. అండ్ ఈ శారీ, ఆ శారీ పైన నేను వేసుకుందాం అనుకున్న జ్యువెలరీ ఏంటి అంటే ఇది లాంగ్ హారం. సో ఇది లాంగ్ హారం అనమాట. దాని మీద ఇది వేసుకుందామని అనుకుంటున్నాను రేపు. ఇది లాంగ్ అనమాట. అండ్ సో ఇయర్ టాప్స్ వచ్చేసి ఇవి పెట్టుకుంటాను అనమాట. ఈ ఇయర్ టాప్స్ నేను ఇక్కడే కొన్నాను, నాకు ఇవి $6 పడ్డాయి. సో ఇవన్నమాట, అది రేపు వేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకొక శారీ ఏంటంటే ఇది కుబేర పట్టు అనమాట, రెడ్ విత్ గ్రీన్. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇది బిగ్ బార్డర్ వచ్చేసి కింద అనమాట. అండ్ ఇది షార్ట్ చిన్న బార్డర్ ఉంది కదా, అది పైన వస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ శారీనే వేసుకుందామని అనుకున్నాను, బట్ దీనిపైన బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు ఇంకా. అండ్ శారీ అంతా ఇట్లా ఉంది అనమాట. కలర్ అయితే చాలా బాగుంది శారీ కలర్. అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా, రెడ్ విత్ గ్రీన్. సో ఇది ఏమో ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ ఉంది. ఇది బ్లౌజ్. అండ్ పళ్ళు వచ్చేసి ఇది అనమాట, పళ్ళు ఇది. శారీ అంతా ఇట్లా ఉంటుంది.
సో అందరికీ హ్యాపీ ఉగాది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.